बिरयानी बिरयानी मोहसिन ओके ओके नोट खाना बिरयानी प्लेट रख ले प्लेट पकड़ ले उधर देख राइट अट्ला ओके जा अब ले पकड़ 2000 पकड़ जा डाल दे रोटी ओके पकड़ ले बेटा पकड़ ले बच्चों को पैसे हाँ मिंगिले बच्चों को होटल में डालो फोटो पकड़ बेटा फोटो चलो चलो फोटो पकड़ ले फोटो दे हाँ पकड़ ले उधर देख डोर पकड़ डोर चल लाइन लो बैठ जरूर भाई ఈరోజు మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త శ్రీ గోళ్ళ రాజేష్ గారు మన ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ₹1 వెజిటబుల్ కర్రీ వెజిటబుల్ రైస్ కర్రీ ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా ఆయన ₹2కే 2 పుల్కాలు కర్రీ పప్పు ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఒక సదుద్దేశంతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో గోళ్ళ రాజేష్ గారు మన నంద్యాల వాసులకు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయము. గతంలో కూడా ఆయన కౌలు రైతులకైతేనేమి ఒక్కొక్కరికి దాదాపు 3000 చొప్పున 150 మంది 200 మంది వరకు 6 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అంటే షుగరు బీపీ అలాగే స్టంట్ వేసుకున్న వాళ్లకు హృద్రోగ బాధితులకు ప్రతి నెల 2000 చొప్పున ఇస్తారని ఇప్పటికీ 2 సార్లు దాదాపు 200 మంది దాకా 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగులు 2022 సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక 2000 రూపాయలతో వారికి ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి వాళ్ళ నిరుద్యోగ వృత్తి కోసము ఖర్చుల కోసము 2000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి ఇప్పటికే దాదాపు 100 మంది వరకు 2 లక్షల రూపాయలు నిరుద్యోగ వికాస అభివృద్ధి కింద ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విశాలాక్షి పేరుతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచి రోజు ఈ రోజు ఈ వెజిటబుల్ కర్రీ వెజిటబుల్ కర్రీ ₹1కి ప్రారంభం చేశాడు. ఇంకా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తా అన్నాడు. కాబట్టి గోళ్ళ రాజేష్ గారికి మన నంద్యాల పట్టణ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి ఆ దేవుడు ఆ వైకుంఠుడు ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని అలాగే ఆయన అందరికీ సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అందరూ నమస్కారం. మన నంద్యాల వాసి అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గోళ్ళ రాజేష్ గారు దాదాపు నెలకు పైగా అంటే 2 నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో విధాల ఆర్థిక సాయం కావచ్చు, ఎన్నో విధాలుగా అన్నదానం కావచ్చు, ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళకి ప్రజలకు నేనున్నాను ప్రజల పెద్దన్నగా ముందుకు వచ్చారు మన గోళ్ళ రాజేష్ గారు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం ఎన్నోసార్లు చెప్పాము. గోళ్ళ రాజేష్ గారు కౌలు రైతులకు అయితే ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో ఇబ్బంది పడుతుంటే వారికి ప్రతి ఒక్కరిని గుర్తించి దాదాపు ఒక తొలి విడతలో 2,30,000 ఇవ్వడం జరిగింది. ఇంకో విడతలో 2,40,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు నెల 3వ తారీఖున జనవరి 3న మరో విడత కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే గడిచిన 2 వారాల నుండి కేవలం ₹1కే 2 పుల్కాలు కర్రీ పప్పు అందిస్తున్నాము. సో ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినము శుభ సందర్భంగా గోళ్ళ రాజేష్ గారు కేవలం ₹1కే కలర్ రైస్ కర్రీ ఈ రోజు నుంచి అందించబోతున్నాము. ఇదే కార్యక్రమం ప్రతిరోజు ఉండబోతుంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ప్రజలందరూ ఆశీర్వదించి భగవంతుడు
ప్రార్థన చేయాలని మన గొల్లరాజన్న గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఇంకా చేయడానికి కూడా గొల్లరాజన్న గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గొల్లరాజన్న గారిని ప్రార్థిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను ముఖ్య అతిథిగా రావాల్సి వచ్చింది. నంద్యాల పట్టణ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త కోల రాజేష్ గారు గత నెల రోజులుగా ఏదైతే ₹1 పుల్కా కర్రీ అని మధ్య సామాజిక ప్రజానికి అందిస్తూ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలనే సాంప్రదాయం మన హిందూ సనాతన ధర్మంలో ఉంది. ఆ ధర్మాన్ని కోల రాజేష్ గారు పాటిస్తారని తెలియజేస్తూ ఈరోజు కొత్తగా ₹1 వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నారు. ఈరోజు నేను సభాముఖంగా చెప్పేది ఏమంటే కోల రాజేష్ గారు మరింత అభివృద్ధి పదంలో నడచాలని కోరుకుంటూ నంద్యాల పట్టణ ప్రజల వాస్తవులకు మరింత చేరువగా ఉంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కోరుకోవాలని ఆ పరమేశ్వరుని సదా కోరుకుంటున్నాను. ఓం కాబట్టి మనసులో పవిత్రమైన గొడవ నామస్కారాలకు ముందు రావాలని ఆ వైద్యులను దర్శించి వైద్యులుగా ప్రవేశం కావించి పీడితులు కావాల్సిన పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన విద్యార్థుల దర్శనంతో ఉన్నది. ఈ భక్తులైతే ఏడుకొండల వెంకటేశ్వర వారిని దర్శించుకుని ఆ పైన విద్యార్థులు కావిస్తే అక్కడ లక్ష్మీ మా ప్రింట్లేషన్ ఆడలే గోవిందా గోవిందా గోవిందా. మన వాక్యం నెరవేర్పాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి భక్తులారా నెమ్మదిగా రండి. మనసులో గోవింద నామస్మరణతో ముందు కొనసాగాల్సిందిగా భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానం. గోవిందా 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 గోవిందా. ప్రవేశం కావచ్చు
రండి మరి రండి. రావూస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల డిసెంబర్ 30. నంద్యాల స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు రావూస్ కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు, డైరెక్టర్ ఏ. మౌనిచంద్ర ఆధ్వర్యంలో రావూస్ జూనియర్ కళాశాల 2025 విద్యా సంవత్సర వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ, సమయపాలన అలవరుచుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను, టెక్నికల్ స్కిల్స్ పెంపొందించుకోవాలని, ప్రతి విద్యార్థి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. 1992 నుండి నంద్యాల ప్రాంతంలో రావూస్ విద్యాసంస్థలు విద్యావ్యాప్తికి చేస్తున్న కృషిని అభినందించారు. వ్యవస్థాపక చైర్మన్ ఏఎంవి అప్పారావు గారి నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడటం సంతోషకరమన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీఎం యుగంధర్ బాబు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి. రవికృష్ణ, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మిట్నాల రవి, కంచర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మీరు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటర్ నుంచి మీ ఏమంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలో, ఒకళ్ళు డాక్టర్లు, ఒకటి ఇంజనీర్లు, ఒకటి సిసి, తర్వాత డిగ్రీకి వెళ్తారు. దాని తర్వాత ఇక్కడ నుంచే మీ లైఫ్ స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచే మీ కరెక్ట్ ఏమంటే లైఫ్ లో మీరు గోల్ ఏం చేయాలో ఇక్కడ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఎంబీఏ వరకు చదివాను. నా స్టడీస్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. నేను కూడా మీరంటేనే, మీరైతే ప్రెసిడెంట్ నుంచి నేను ఎప్పుడు బ్యాక్ బెంచర్ స్టూడెంట్ నేను. కానీ ఇంత శాంతిగా ఎప్పుడు ఉండలేదు. ఏదో గొడవ చేసేవాడిని నేను. అసలు మీరైతే చాలా మాట్లాడతారు. నా అకౌంట్ అయితే మంచి హంగామా చెప్పినా నేను, కానీ మీరైతే చాలా శాంతిగా మాట్లాడారు. దానికోసం స్టూడెంట్స్ ఒకటే, ఇప్పుడు మనం ఒకటే అనుకుంటాం. మీరు ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి, సిసి వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళు ఇంజనీర్ అవుతారు, బైపీసీ వాళ్ళు డాక్టర్లు అవుతారు, సిసి వాళ్ళు అనుకుంటారు లక్ష్యం మనది ఏంది ఫ్యూచర్ అని. కానీ యాక్చువల్లీ ఫ్యూచర్ ఉంది సిసి వాళ్ళకి. ఎందుకంటే సిసి వాళ్ళు కామర్స్ మెయిన్. మనం లైఫ్ లో ఒకటే నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ మనం సైడ్ ఫీల్ కాకూడదు. మనం సేఫ్ మీద ఉన్నామా, మనం ఏం మాట్లాడుతున్నామా, రైట్ రాంగ్ మాట్లాడుతూనే ఉండాలా. ఎందుకంటే నేను హైదరాబాద్ లో చదివి లంజాలు వచ్చినప్పుడు నాకు తెలుగు సరిగ్గా రాదు. కానీ తెలుగులో అపోజిషన్ వాళ్ళకి తిట్టి నాకు తెలుగు ఎంత ఈజీ అయిపోయిందంటే నాకు మాట్లాడడం చాలా ఈజీ అయిపోయింది. దానికోసం ఒకటే చెప్పాను, రైట్ రాంగ్ కానీ మాట్లాడుతూ ఉండాలి. స్టేజ్ ఫియర్ అనేది ఉండాలి. కానీ ఒక్కసారి మీరు అలవాటు చేస్తే స్టేజ్ ఫియర్ అనేది పోదు, 100% వెళ్ళిపోతుంది. స్టేజ్ ఫియర్ ఒకటిసారి కాదు, 4 సార్లు ఫెయిల్ అవుతారు. కానీ 5వ సారి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను ఒకటే
చాలా మంది స్టూడెంట్స్ యూఎస్ వెళ్తారు. నేను ఒకటే అంటున్నాను, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉండండి, మీకు కమ్యూనికేషన్, మీకు మాట్లాడే విధానం తెలిస్తే మీరు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు, ఏ కంట్రీ అన్నా ఉండొచ్చు, కానీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఇంపార్టెంట్. మీరు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటే ఖచ్చితంగా మీరు అది సాధిస్తారు. మనకు సబ్జెక్ట్ ఇప్పుడు చాలా మంది రావు కాలేజ్ లో ఉన్నారు. చాలా మంది ఏమంటే మనకు ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే మ్యాథ్స్ లో పట్టు ఉంటుంది, లేకపోతే బయాలజీలో పట్టు ఉంటుంది, కామర్స్ లో పట్టు ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఉండండి, కమ్యూనికేషన్ మాత్రం వద్దకండి. ఒకటంటే స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి నేను లాంగ్ స్పీచ్ ఇవ్వకుండా మీకు బోర్ కొడుతుంది నాకు తెలుసు. ఇక్కడ చాలా మంది వస్తారు, స్పీచ్ ఇస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మీరే దాంట్లో మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. तो हसीन मकाम है, खुशबू बिखर गई है आपके कदमों से यहाँ, खुशबू दरख्वास्त कर रही हूँ कि वो स्टेज पर तशरीफ लाएं। खुशबू आप आए तो बहारों में इसके बाद मदरसे की कार्रवाई को आगे बढ़ाने के लिए हमारे उस्ताद मोहतरम أعوذ بالله من الشيطان بسم الله الرحمن الرحيم والله الذي لا يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم. الله أكبر بشأن पेश कर रहा है.
ఈరోజు ఫేర్వెల్ పార్టీకి వచ్చినట్లేదు. ఫేర్వెల్ అంటే ఏదో స్పీచెస్, సినిమా సాంగ్స్, ఏదో డ్యాన్స్, ఏదో డ్రామాస్ ఉంటాయి. కానీ ఇక్కడ తెలుగులో అయితే కవి సమ్మేళనం అంటాము, అది ఉర్దూలో ముషాయిరా, చక్కటి ముషాయిరాను అందించారు విద్యార్థులందరూ. ఇంత చిన్న వయసులో మీరు అంత చక్కటి భాష, చక్కటి భావాన్ని కలగలిపి చాలా చక్కగా అంటే హంజని, నాశని, స్పీచ్ చాలా చక్కగా చేశారు. ఇంత చక్కని భావ వ్యక్తీకరణలో ఉందంటే దానికి కృషి చేసిన మీ అధ్యాపకులు అందరికీ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీలో ఉన్న ఈ టాలెంట్ను ఇంకా ముందుకు తీసుకొని ఏదైతే ఆశ చెప్తారు అందులో కూడా మీలో ఉన్న ఈ కళను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి మన కళాశాల కీర్తిని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాము. సో ఇది కేవలం ఇలా చదువులోనే కాకుండా ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అందులో ఇటువంటి విజయం మీ సొంతం. బ్రహ్మానందచారి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకురు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల యందు జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జెఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో మొదటి ర్యాంకుకు 100 సూత్రాలు యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు 100 మంది విద్యార్థులకు పంపిణీ, పరీక్షలు విజయంపై అవగాహన సదస్సు పలుకురికి చెందిన మండల నాగిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానందచారి మాట్లాడుతూ, ఇష్టపడి చదివితే విజయం మీ సొంతమని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాన్ని ఆ రోజే చదవాలని వాయిదా వేసుకోకూడదని, టైం విలువ విద్యార్థులకు వివరించారు. పలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం గౌరీ శంకర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం దాతైన ఎం నాగిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులపై మేము ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కేసీ శ్రీనివాసులు, ఎస్ఎండి రఫీ పరమేశ్వరుడు మొదలగు వారు మాట్లాడినారు. అనంతరం 100 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు హెచ్ఎం ఉపాధ్యాయ బృందం సహకారంతో, మండల నాగిరెడ్డి గారి సహకారంతో విజయానికి 100 సూత్రాలు అనే పుస్తకం యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు విద్యార్థులకు పంపించేయడం, దానికి జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మీ విజయం మీ సొంతం కావాలని అంటే మీరు కష్టపడి ప్రణాళికబద్ధంగా చదివితే విజయం మీ సొంతమని మీ బ్రహ్మానందచారి అంటాడు. కానీ స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, నీ విజయానికి కర్తవు నువ్వే, నీ పతనానికి కర్తవు నువ్వే అని. ఎందుకు స్వామి ఈ మాట అన్నాడంటే, భోజనం చేస్తే నీకు ఆకలి తీరుతుంది, దెబ్బ తగ్గితే నువ్వు బాధపడతావు. కాబట్టి ఈ రెండింటి మీద మీరు అర్థం చేసుకొని మీరే ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు పరీక్ష అయితేమి, యూనిట్ టెస్ట్ అయితేమి, అలాగే 3 నెలల పరీక్షలు అయితేమి, 6 నెలల పరీక్షలు అయితేమి అనేక పరీక్షలు కూడా మీకోసం నిర్వహిస్తుంది. ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఈ పరీక్షల్లో ఇద్దరు పిల్లలు ఫస్ట్ వస్తున్నారు ప్రతి క్లాస్లో, మిగతా వాళ్ళు రాలేకున్నారు. ఎందుకు రాలేదు అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరుతాడు. ఎందుకంటే జీవితంలో సినిమాలు కానీ, క్రికెట్ కానీ, ఏదైనా కానీ టీవీ ట్రాక్ ఐ సొల్యూషన్స్ సీసీ కెమెరాల షాపును ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణంలోని రైతునగరం వద్ద నూతనంగా ఏర్పాటు ప్రొప్రైటర్ షైక్ రజియా అహ్మద్ వలీ ఏర్పాటు చేసిన ట్రాక్ ఐ సొల్యూషన్స్ ఘన సెంటీమీటరు కెమెరాల షోరూంను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, 24వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సాయిరాం ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో భద్రత అనేది అత్యంత కీలకమని,
ఇళ్లు మరియు వ్యాపార సంస్థలకు ఘన సెంటీమీటరు కెమెరాల నిఘా ఎంతో అవసరమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నిఘా పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ వ్యాపార రంగంలో రాణిస్తూనే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అక్క అవల్లో బ్రాండ్ కొందరు సార్ వాళ్ళు ఇద్దరు కౌంటింగ్ Sana. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం నందు ఈరోజు హుండీ లెక్కింపు జరగడం జరిగినది. ఈ హుండీ లెక్కింపు 80 రోజులకు గాను 29,58,535 రూపాయలు నగదు క్యాష్, గోల్డ్ వచ్చేసి 35 గ్రాములు, సిల్వర్ వచ్చేసి 160 గ్రాములు వచ్చింది.